For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శిల్పారెడ్డి. కాకినాడ అర్బన్ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని అన్ని వైపుల నుండి సమస్యలు చుట్టుముట్టాయి. ప్రస్తుతం ఆయన అష్ట దిగ్బంధనంలో ఉన్నారు. ఈ నెల 2న అక్రమ నిర్మాణాలు కూల్చడానికి వెళ్లిన తమను ద్వారంపూడి అడ్డుకొని ద్వారంపూడితో పాటు మరో 24 మంది పైన కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. ఈ నెల 2న మున్సిపల్ సిబ్బంది ద్వారంపూడి అనుచరుడు సూరిబాబు అక్రమ నిర్మాణాన్ని తొలగించడానికి వెళ్ళింది. అక్కడ ద్వారంపూడి అనుచరులకు మున్సిపల్ సిబ్బందికి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఇంకో పక్క గత వారంలో సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడలో పర్యటించారు. అప్పటి నుంచి ద్వారంపూడి అతని అనుచరులకు సంబంధించి 8 గోడౌన్లలో దాడులు కొనసాగించి సీజ్ చేశారు. అదేవిధంగా 35,000 టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. ఈ తనిఖీలన్నీ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు ద్వారంపూడి కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న వీరభద్ర ఎక్స్పోర్ట్స్ కి సంబంధించి 2 రొయ్యల ఫ్యాక్టరీలకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో ద్వారంపూడి పని అయిపోయినట్లేనని స్థానికులు చెబుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి మన మ్యాక్స్ టీవీ తెలుగు ఛానల్.